హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అయిన వంటకం అండి, మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. ముందుగా దీనికి కావాల్సింది కొన్ని నిమ్మకాయలు. దాన్ని ఒక 15 తీసుకున్నామండి. దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం పిండి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చిన జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, ఇలా ఒక బౌల్లో. దాని తర్వాత దీనికి కావాల్సిన పచ్చిమిర్చి తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా హాఫ్గా చేసుకోవాలి. సో అన్నీ కట్ చేసేసుకున్నాక ఆ చిల్లీస్ని కూడా సపరేట్ పెట్టుకుందాం. దాని తర్వాత కొన్ని మెంతులు తీసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం పౌడర్ చేయాలండి. ఇలా చిన్న రోల్ ఉంటే రోల్లో యూస్ చేసి పౌడర్ చేసుకోండి. సో మిక్సీలో పట్టడం కన్నా ఇది మంచిగా టేస్టీగా వస్తుంది. సో చూసారు కదా. సో పౌడర్ ఇలా వచ్చాక మనం ఒక చిన్న బౌల్లో ఈ పౌడర్ని తీసి పెట్టుకుందాం. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ముందుగా తీసి పెట్టుకున్న మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కప్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ని చూసారు కదా, బాగా మిక్స్ అయ్యాక సో ఇది ఒక సాస్ కన్సిస్టెన్సీలా రావాలండి. కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని వీటిల్లో యాడ్ చేయాలండి. యాడ్ చేశాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత ఇంకో బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు మరియు జీలకర్ర మరియు కొన్ని ఎండుమిర్చి, మినప్పప్పు మరియు వేసి కొద్దిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, సో తిరగమాతవన్నీ వేసామండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేశాక ఇంగువ పొడి కూడా చల్లుకోవాలండి సరిపడా. ఆ తర్వాత దీన్ని ముందుగా తీసి పెట్టుకున్న దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉందండి, తింటే కూడా చాలా బాగుంటుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా. సో ఆ చిల్లీస్ మంచిగా మిక్స్ అవ్వాలండి ఆ కారంలోకి. సో చాలా యమ్మీగా ఉంటుంది, మీరు అందరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది మరియు స్టోర్ కూడా ఉంటుంది. మనం వెంటనే తినేయకూడదండి, ఒక 3 days దాన్ని బాగా ఊరనివ్వాలి, దాని తర్వాత తినాలి. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.